నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే జాన్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈరోజు స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాము. స్పోర్ట్స్లో పర్టికులర్గా మైండ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ అనగానే ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ట్రైనింగ్, పీఈటీలు ఎక్కువ చేస్తూ ఉంటాము. కానీ గమనించుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ సైకాలజీ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అంటే మన మనసును, మన మైండ్ని ఎలా ఆటలు, క్రీడలో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్పోర్ట్లో మైండ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అది చాలామంది బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, తెలియక దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక నోబడీ గివ్స్ ఇంపార్టెన్స్ టు మైండ్ ట్రైనింగ్. సో ఎక్కడో ఈ మనసును అర్థం చేసుకొని స్పోర్ట్స్ సైకాలజీని ఎలా మన స్పోర్ట్స్లో ఇంక్లూడ్ చేసుకొని బికమ్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, దాని మీద ఈరోజు చర్చ చేద్దాం. పిల్లలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో ఎవరైతే రాణించాలనుకుంటున్న వాళ్ళకి సో స్టడీస్ని పక్కన పెట్టేస్తారు స్పోర్ట్స్ వల్ల అన్న ప్రాబ్లం అనేది పేరెంట్స్లో ఎక్కువగా ఉంది. సో చదువు పక్కన పెట్టేసి స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, వీళ్ళు చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు అంటారు. సో అలాంటి పేరెంట్స్కి స్టార్టింగ్ నుంచే మనం మాట్లాడుకుందాం, స్పోర్ట్స్ ఎంతవరకు యూస్ఫుల్. సో దీన్ని 3 పార్ట్స్లో బ్రేక్ చేద్దాం. ఒకటేమో ఆడుతూ పాడుతూ చదువుకుంటూ చేసుకుంటూ ఆల్రౌండర్ టైప్లో ఇట్స్ ఓకే అన్ని తీసుకొని వెళ్ళటం, దట్స్ వన్ కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్. ఇంకో కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, పేరెంట్స్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సమ్ చిల్డ్రన్ ఆల్సో కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి స్పోర్ట్స్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సెకండరీ ఇంపార్టెన్స్ స్టడీస్కి, కానీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయరు. స్టడీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ మోర్ ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ స్పోర్ట్స్. అంటే వాళ్ళు ఒక నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కొంచెము ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అన్నట్లు ఆ లెవెల్ వరకు కొంచెం తీసుకుపోనికి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించి ఎక్కువ డివోషన్ చూపించేసుకుని దే ట్రై టు డూ సంథింగ్ బెటర్ ఇన్ స్పోర్ట్స్. మూడో వాళ్ళు ఉంటారు చాలా టాప్ లెవెల్లో, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్నమెంట్స్లో, ఒలింపిక్ లెవెల్లో కూడా వెళ్ళి ఆడాలి అనే తపనతో చేసేవాళ్ళు స్టడీస్ టేక్స్ ఎ బ్యాక్ సీట్. అంటే వాళ్ళకు ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ కూడా ఎట్లా చేస్తారంటే నేషనల్ ఓపెన్ స్కూల్స్ లాంటివి ఉంటాయి, వేర్ యూ డోంట్ హ్యావ్ టు గో, ప్రతిసారి స్కూల్కి పోనక్కర్లేదు, ఇంట్లో చదువుకోండి లేదా ఎక్స్ట్రా ట్యూటర్స్ని పెట్టుకొని చదువుకొని డైరెక్ట్ 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, డైరెక్ట్ ఇంటర్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి చదువుకోవచ్చు. సో బట్ ఏదైనప్పటికీ కూడా చదువు వెనకబడుతుంది ఈ థర్డ్ కేటగిరీలో. సో మనం స్టెప్ బై స్టెప్ ఒక 3 స్టెప్స్లో వర్కౌట్ చేద్దాం హౌ ద స్పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్లో బేసికల్గా ఫస్ట్ మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం యూస్ చేయడానికి ఒక మనసు అనేది ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక కార్ ఉందనుకోండి, ఒక కార్ నడపాలనంటే ఒక డ్రైవర్ ఖచ్చితంగా ఉండాలి. సో డ్రైవర్ ఎలాంటి వాడు ఉంటాడో దాని కార్ది యూజ్ కూడా అలానే అవుతుంది. డ్రైవర్ మంచివాడు అయితే కార్ మంచిగా యూజ్ అవుతుంది, డ్రైవర్ మంచివాడు కాకపోతే కార్ కూడా సరిగా యూజ్ అవ్వట్లేదు. సింపుల్ ఫార్ములా అది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరైతే కార్ని మెయింటెనెన్స్ బాగా చేస్తారో, రెగ్యులర్గా సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కార్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మెంటలీ ఫిట్, బాడీ ఆల్సో ఫిట్. సో బోత్ మైండ్ బాడీ రెండుటిని తీసుకొని వెళ్తే దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. సో ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ చదువుకుంటూ అన్నీ చేసుకుంటూ దే గో అలాంగ్ ఇన్ లైఫ్. ఇట్స్ వెరీ గుడ్, ఎందుకంటే హెల్తీగా ఉండాలి, ఫిజికల్ మూమెంట్స్ ఉండాలి, పిల్లలు బాగా ఆడాలి, పరిగెత్తాలి. సో మామూలుగా కూడా ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఎక్కువ టీవీ కూర్చొని ఉండటము, స్టడీస్ మీద ఫోకస్ చేయడం వలన స్పోర్ట్స్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటము. ఇప్పుడు ఈ మధ్య కొంచెం బోర్డ్స్ వాళ్ళు ఏమంటారంటే దే విల్ గివ్ మార్క్స్, స్పోర్ట్స్లో కూడా కొన్ని మార్క్స్ వేస్తాం, దట్ విల్ బి యాడెడ్ టు యువర్ పర్సంటేజ్ అండ్ లెవెల్, అట్లా తీసుకురావటం. రెండవది, ఇప్పుడు మన దగ్గర స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నా తక్కువ ఉంది ప్రపోర్షనేట్గా, పార్క్స్ ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా సెక్యూరిటీ ఇష్యూస్ అనుకోండి లేదా సేఫ్టీ ఇష్యూస్ అనుకోండి, ఈ పర్పస్ వలన చిల్డ్రన్ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైం టు గో అవుట్, అంటే బయటికి వెళ్ళి మేము ఆడుకోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అనేది చాలా తగ్గిపోయింది. సో దీన్ని ఎంకరేజ్ చేయాలనంటే మనసు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, మానసికంగా ఫిట్ ఉండాలి అన్నప్పుడు కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ కొరకు స్పోర్ట్స్ కావాలి. ఏది లేకపోయినా కూడా పొద్దున్న లేచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రౌండ్ కొట్టేసి వాకింగ్ అన్నా, జాగింగ్ అన్నా, రన్నింగ్ ఏదో ఒకటి చేయటం లేదా సైక్లింగ్ చేయటం, అంటే ఈ ఫిజికల్గా బాడీ మూమెంట్లో ఉంటే మైండ్ కూడా సరిగా పనిచేసే అవకాశం ఉంటుంది.
అసలు బాడీయే వర్క్ సరిగా చేయట్లేదు, డ్రైవర్ ఎంత మంచివాడైనప్పుడు కూడా కారు సరైన పొజిషన్ లేకపోతే ఆ మంచి డ్రైవర్ కూడా కారు యూజ్ చేయలేని పరిస్థితి వస్తుంది. సేమ్ వే బాడీ ఒకవేళ ఫిట్ లేకపోతే మనసు కూడా సరిగా పనిచేయదు. సో అకాడమిక్స్లో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఒక సక్సెస్ అనేది రావాలంటే బాడీ కూడా ఫిట్ ఉండాలి. సో బాడీ ఫిట్ ఉండాలంటే సరైన ఫుడ్ తీసుకోవటం కానివ్వండి, సరిగా బాడీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెయింటైన్ చేయటం కానివ్వండి. స్పోర్ట్స్ ఈజ్ వన్ వేర్ ఎక్కడన్నా ఏ స్పోర్ట్ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్ చూసుకొని ఏ స్పోర్ట్ని చూసి మోటివేట్ అయ్యాడో, లేదా స్పోర్ట్స్ ఐకానిక్ దృష్టిలో పెట్టుకొని నేను కూడా సచిన్లా కావాలి, లేదా నేను కూడా సానియా మిర్జాలా కావాలి, నేను కూడా పివి సింధులా కావాలని, అది ఒక రోల్ మోడల్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఆడుతున్నానని ఏదైనప్పటికీ కూడా కారణాలు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవటం వలన ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ గ్యారంటీడ్. ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ. అంటే స్పెసిఫిక్గా నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయాలనే సీన్ కాకపోయినా కనీసం ఆడుతూ పాడుతూ ఎ చైల్డ్ ఈజ్ బికమింగ్ హెల్దీ బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఇది ఒక కేటగిరీ. రెండో కేటగిరీకి వచ్చేవరకు ఏమవుతుందనంటే వాళ్ళు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బికాజ్ దే వాంట్ టు కంపీట్. అంటే నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ముందుకు కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో పోవచ్చు. అంటే అవకాశాలు చాలా ఉన్నాయి స్పోర్ట్స్లో, రకరకాల టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దీనివల్ల పిల్లలకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు ఒక పేరు వస్తుంది, రేపటి రోజు క్యారియర్ కూడా అవ్వచ్చు అనే ఒక తపన ఉంటుంది పేరెంట్స్కి బేసికల్గా. అలాగనే కోచెస్ చూస్తారు పిల్లవాడిలో టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, ప్యాషన్ ఉంది ఆటకు, అప్పుడు వాళ్ళు సరిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలు కూడా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా హైగా ఉంటుంది. సో ఇటువంటి అయినప్పటికీ కూడా మెంటల్గా, ఫిజికల్గా ఫిట్ ఉండాల్సింది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ మైండ్ మనకు కనపడదు, అది ఎలా వర్క్ చేస్తుందో మనకు అనుభవంతో రియలైజేషన్ ఉండదు. కనబడేది బాడీ. సో బాడీ బాగా చెమటలు వచ్చేసి పరిగెత్తేసి అది చేసి ఇది చేసి చేయటం వలన అది కనపడుతుంది కాబట్టి ఓ వెరీ గుడ్, బాడీ ఫిట్గా ఉంది, సన్నగా ఉంది, లావుగా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనబడుతుంది. కానీ కనపడింది మనసు బుర్ర లోపల లేదా శరీరంలో ఎక్కడో ఉంటుంది మనసు. ఇది అర్థం చేసుకొని ఓహో నా మనసు ఇలా వర్క్ చేస్తుంది అని అర్థం చేసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన స్పోర్ట్స్లో కానివ్వండి, అకాడమిక్స్లో కానీ, అది పెద్ద ఛాలెంజ్. దాని కొరకు కంపల్సరీగా మైండ్ అంటే మెంటల్ ట్రైనింగ్ అనేది మనసుకి ఇవ్వాలి. మనం ఎలా అయితే ఫిజికల్ ట్రైనింగ్ అని పెట్టుకుంటామో, పీటీ చేస్తామో, అలాగే ఎంటీ మెంటల్ ట్రైనింగ్ అనేది కూడా చాలా చాలా అవసరం. మూడవ కేటగిరీ వాళ్ళకు వచ్చేస్తే ఏమవుతుందనంటే చాలా స్పోర్ట్స్ హై లెవెల్లో ఆడడానికి ప్రయత్నం చేస్తుంటారు పిల్లలు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, కొంతమంది ఒలింపిక్ లెవెల్లో వెళ్ళినా కూడా అక్కడ ఆటోమేటిక్గా నీడ్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ వచ్చేస్తుంది. స్పోర్ట్స్ సైకాలజీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళకి అర్థమైంది, తెలిసిపోయింది. ఇప్పుడు టెన్షన్లో ఆడుతున్నాం అనుకోండి, మంచిగా ఆడేవాడు కూడా పోగొట్టుకుంటాడు. టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఆడిన వాళ్ళు హ్యాపీగా స్కోరింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ ఒక కాంపిటీషన్ లెవెల్లో టెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ టైంలో రిలాక్స్గా ఎలా ఉండాలి, ఈ మనసుని ఎలా కండిషన్లో పెట్టాలి, అది మనం చెప్పినట్టు కోరుకున్నట్టుగా ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఆ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటేనే అది సరిగా రెస్పాన్స్ అవుతుంది. ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఏదో చేస్తూ ఉంటే క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పీకల మీదకి వచ్చినప్పుడు, అప్పుడు హ్యాండిల్ చేయని పరిస్థితుల్లో ఓడిపోతాం. సో మైండ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. 3 కేటగిరీస్లో మైండ్ కావాలి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటారు, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటారు. రెండో వరకు వచ్చే వరకు ఏంటంటే స్పోర్ట్స్కి ఫిజికల్గా ఎక్కువ అయిపోతున్నందుకు కొంచెం మానసికంగా వెనక పడిపోయి ఎటు కాకుండా అయిపోతున్నారు. సో ఎక్కడో ఇంట్రెస్ట్ సడన్గా లూజ్ అయిపోతుంది, దే గివ్ అప్ హాఫ్ వే, ఇంకెందుకులే ఇది వద్దులే అని వదిలేసుకోవటం అవుతుంది. అంటే స్పోర్ట్స్లోకి పోరు, ముంగటికి వెళ్ళరు. ఇక్కడ థర్డ్ కేటగిరీలో ఏమవుతుంది, ఎక్కువ ఫిజికల్గా చేసుకుంటూ మైండ్ని ఇగ్నోర్ చేయటం వలన ఒక పీక్ వచ్చినాక డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు కాకుండా అయిపోయి దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ. ఎందుకనంటే మనసును అర్థం చేసుకొని దాన్ని మనం ఎలా మనకు రిక్వైర్మెంట్ కొరకు, సక్సెస్ కొరకు, అంటే మీరు సక్సెస్ మంత్ర కాబట్టి టు గెట్ ఏ సక్సెస్ మీ మనసును అర్థం చేసుకొని దాన్ని సరిగా ఉపయోగించేటట్టుగా ట్రైన్ అయ్యి ఉంటే దెన్ ఎస్ సక్సెస్ ఇస్ గ్యారంటీడ్. దట్ ఈస్ నథింగ్ బట్ విన్నింగ్ ఈస్ గ్యారంటీడ్. ఇప్పుడు మనం కాంపిటీషన్ ఎందుకు వెళ్తాము, కాంపిటీషన్ వెళ్ళేది టు విన్. సో విన్ చేయాలంటే మన మనసు మన మాట వినాలి, వినకపోతే విన్నింగ్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ వాట్ ద హోల్. జనరల్ స్పోర్ట్స్ అయినా అలాగే కాంపిటేటివ్ స్పోర్ట్స్ అయినా దేనికైనా మీరు అన్నట్లుగా మనసు చాలా ముఖ్యం. అవును. సో అది మన మాట, మనం దాని మాట వినాలంటే ఏం చేయాలి? మైండ్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఒక వైల్డ్ ఎలిఫెంట్ తీసుకోండి, దాన్ని అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చేసి మన కాలనీలో వదిలేసామనుకోండి, నాశనం చేస్తుంది, ఎవ్రీథింగ్ విల్ డిస్ట్రాయ్. అదే ఎలిఫెంట్ని సరిగా ట్రైన్ చేశారనుకోండి, ఒక్క జాల కట్టేసి ఉన్న కూడా ఉంటుంది, మీరు కట్టకపోయినా కూడా ఒక సింపుల్ సుత్తితాడుతో కట్టినా కూడా అక్కడే ఉంటుంది, జరగదు.
ఇట్ ఈస్ వెరీ టేమ్ అన్నట్టు. దానికి చెప్పినట్టుగా వర్క్ చేస్తుంది, తీసుకెళ్తే వస్తుంది ఎంబడి, కూర్చోమంటే ఆగిపోద్ది. ఎలా ఉంటే అలా అది ట్రైన్ అయింది కాబట్టి చెప్పినట్టు వింటుంది. అంతెందుకు మన స్ట్రీట్ డాగ్ తీసుకోండి, రోడ్డు మీద ఉంటే కుక్క తీసుకోండి, అది మనం వెంటనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇవ్వదు, ఎందుకంటే దానికి ఎవరు నేర్పలేదు, ఎవరు ట్రైనింగ్ ఇవ్వలే. అదే ఇంటి కుక్కలు అయితే, మన పెట్ డాగ్స్ అయితే ఏం చేస్తాము, వాటికి నేర్పిస్తాం, షేక్ హ్యాండ్, కమ్ హియర్, సిట్, గో, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేస్తుంది. సో ఇట్ ఈస్ ట్రైన్డ్. ఈ ట్రైన్డ్ యానిమల్, ఏ ట్రైన్డ్ బీయింగ్ చెప్పినట్టు వినటానికి ట్రైనింగ్ చాలా చాలా అవసరం. అలాగే మన మనసు కూడా ఫిజికల్గా ఫిట్ ఉండడానికి మనం ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటాం, యోగాసనాలు చేయటము, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవటము, లేదా పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయటము, ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయటము, లేదా జిమ్కి వెళ్ళటము, ఫిజికల్గా ఫిట్ ఉండడానికి చేస్తాం. కానీ మనసును ఫిట్ ఉండడానికి, మనసుకు కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలనంటే డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఏందో మనం డిస్కషన్లో మళ్ళీ పెడదాం. హౌ వీ క్యాన్ యాక్చువల్లీ ట్రైన్ ద మైండ్, హౌ వీ డూ ఇట్ ఆల్సో, వీ లుక్ ఇన్ టు ఇట్. నార్మల్గా ఇందాక మీరు అన్నట్లు కాంపిటేటివ్ స్పోర్ట్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఒక్కోసారి డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకోసారి ప్రతిసారి సక్సెస్ ఎవరికి రాదు. సో కొన్నిసార్లు ఓటమి కూడా ఉంటుంది. సో అప్పుడు మన మనసు మన మాట వినదు, అండ్ మోర్ ఓవర్ ఆ స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎలా ఫేస్ చేయొచ్చు? యా, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే, చిన్నప్పటి నుంచి రివార్డ్ పనిష్మెంట్ అనే కాన్సెప్ట్ మీద చాలా వర్క్ చేస్తాం మనం హోమ్స్లో. నాన్న నువ్వు ఇది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా, నువ్వు చేస్తే నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని గిఫ్ట్స్ అంటే రివార్డ్స్ ప్రామిస్ చేయటం. సో ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేదనుకోండి, ఆ రివార్డ్ దొరకదు. సో రివార్డ్ ఎట్లాగ వస్తలేదు కాబట్టి ఇంట్రెస్ట్ పోద్ది. అంటే వాట్ ఎవర్ దే వాంట్ ట్రైంగ్ టు డూ, ఒక ఇంట్రెస్ట్తో ఏదైతే నాకు ఒక చాక్లెట్ దొరుకుతుంది కదా, గిఫ్ట్ దొరుకుతుంది కానీ ఆశపడి ఏదైతే చేస్తా ఉన్నారో అది ఎగిరిపోతుంది. అలాగే చెయ్యనందుకు, ఓడిపోయినందుకు పనిష్మెంట్ కూడా వస్తుంది మన దగ్గరికి. నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకు పనిష్మెంట్, చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్. చిన్నప్పటి నుంచి ఈ పనిష్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చేసి పిల్లల మనసును మనం ఎట్లా తయారు చేస్తున్నాం అంటే, వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏం చేసినా కూడా రివార్డ్ కొరకన్నా చేయాలి, లేకపోతే పనిష్మెంట్ అని వస్తుంది. దీనివల్ల మధ్యలో పిల్లలు డెసిషన్ తీసుకోలేక పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు, కోచెస్ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి చెప్పినట్టు వింటారు ఒక స్టేజ్ వరకు. ఒక్కసారి అడాలసెన్స్ క్రాస్ అయ్యి టీనేజ్ క్రాస్ అయినాక వాళ్ళు ఇండిపెండెంట్గా అవ్వాలని ఏదైతే మనసు లోపల నుంచి ఒక పుష్ ఉంటుందో, ఆ పుష్లో ఏమైపోతుందంటే ఇక్కడ సక్సెస్ గ్యారంటీ లేదు, ఇక్కడ ఫెయిలియర్ కూడా వాము అనిపిస్తుంది. సో మధ్యలో ఎందుకు ఇదేంది లేని పని తలనొప్పి, సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్. సో డీమోటివేట్ అయిపోయి ఇంట్రెస్ట్ ఎగిరిపోయి దే విల్ నాట్ పర్ఫార్మ్ ఎట్ ఆల్. ఇప్పుడు చాలామంది పిల్లలు నేషనల్ లెవెల్లో కూడా టోర్నమెంట్స్ ఆడతారు. ఆడుతూ స్టార్టింగ్ బాగా ఆడతారు, మధ్యలో ఎక్కడో ఇంట్రెస్ట్ పోద్ది, ప్యాషన్ పోద్ది, దే స్టార్ట్ లూజింగ్ అవుట్ ఆన్ ద గేమ్. సో ఏ విన్నింగ్ చైల్డ్ కూడా, బ్యూటిఫుల్గా ఆడే పిల్లవాడు కూడా లాస్ట్ మినిట్లో ఎక్కడో, లాస్ట్ మినిట్ కూడా కాదు, మధ్యలో ఎక్కడో గెలుస్తున్నాం కదా అనే వరకు, ఇంకా గెలుస్తున్నాం కదా అనేది అది ఎక్కడో పుష్ అయిపోతుంది. సో దే స్టార్ట్ లూజింగ్ ఆన్ ద గేమ్, ది అదర్ ఆపోనెంట్ విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. సో సమ్వేర్ మన మనసు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి దాన్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని టాలరేట్ చేయాలి. అంటే పేషెన్స్ డెవలప్ చేయాలి, కన్జర్వేటివ్ కెపాసిటీ డెవలప్ చేయాలి. ఎటువంటి అయినా ఇబ్బందులు వచ్చినా డిటర్మినేషన్ ఉండాలి, అంటే పట్టుదల ఉండాలి. నేను చేస్తా, నేను ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు, నేను మళ్ళీ గెలుస్తా అని ఆ తపన లోపల నుంచి పుష్ రావాలి. ఇప్పుడు ఎంతవరకు పిల్లలు, స్పోర్ట్స్ పీపుల్ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు పేరెంట్స్ లేదా కోచెస్ పక్కన నుంచి చెప్తా ఉంటారు, ఆడు, డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్ అని. ఈ బయట నుంచి వచ్చే ఇన్పుట్స్ మీద డిపెండెంట్ అయిపోయి ఇంటర్నల్ పుష్ లేనప్పుడు విత్డ్రాయల్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ టోర్నమెంట్ అవుతుంది అనుకోండి, ఆ స్పాట్ మీద స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఒక డెసిషన్ తీసుకోవాలి మన ప్లేయర్, మనసు డిసైడ్ చేయలేకపోతుంది. దెన్ దే విల్ లుక్ టు ద కోచ్ ఆర్ దే లుక్ టు ద పేరెంట్స్. వాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళదో అని చెప్తారు, వీళ్ళు చేయలేరు, అక్కడ పాయింట్స్ లూజ్ అయిపోతాయి. సో ఫండమెంటల్గా ఇండిపెండెంట్గా మన మనసు, మన మాట, మనం చెప్పినట్టు వినేటట్టుగా దాన్ని ట్రైన్ చేస్తే మీకు అవసరం ఉన్న టైంలో, గేమ్ ఆడే టైంలో, ఆ మూమెంట్లో ఆ డెసిషన్ తీసుకునే కెపాసిటీ బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ట్రైన్ చేయలేదనుకున్న మన మనసును, క్రైసిస్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ అయిపోతుంది. అది పెండులం ఎట్లా మూవ్ అవుతుంటే చూడండి, కింద మీద కొట్టుకుంటూ ఉంటుంది, సేమ్ అలానే మనసు కొట్టుకుంటూ ఉంటుంది, ఒక డెసిషన్ తీసుకోలేము. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు పాయింట్ పోతుంది. అదే ఒకవేళ కూల్ ఆపోనెంట్ ఉందనుకోండి, చూస్తారు, ప్లస్ వాళ్ళు ఇంకోటి స్పెసిఫిక్గా ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు గేమ్లో. ఆ కన్ఫ్యూజన్ చేసేసుకొని దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. సో ఎక్కడో మన మనసును మనం సరిగ్గా ట్రైన్ చేసుకొని ఉంటే మన మాట చెప్పినట్టుగా చేస్తుంది మనసు. అప్పుడు ఆ మాట వినే మనసుతో
ప్రశాంతమైన మనసుతో గేమ్ ఆడితే సక్సెస్ ఇస్ గ్యారెంటీడ్. అసలు కాంపిటీషన్లో సక్సెస్ని ఫేస్ చేయాలంటే, అంటే సక్సెస్ని తీసుకోవాలంటే ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? అలాగే మీరు అన్నట్లుగా ఈ మనసు ఏదైతే ఉందో మన మాట వినేటట్లు ఎలా చేసుకోవాలి? దీన్ని 2 పార్ట్స్. ఒకటేమో కాంపిటీషన్లో అసలు కాంపిటీషన్కి ఎందుకు వెళ్తాము? గెలవనీకే. సో యూ డోంట్ హ్యావ్ టు కీప్ ఆన్ నేను గెలవకపోతే ఎట్లా అని ఆలోచించకుండా, ప్రాబ్లం ఏమవుతుందంటే ఆలోచించకుండా ఉండలేము, అది ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తుంటాయి. సో ఇప్పుడు నేను గెలవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. నేను గెలవకపోతే ఓడిపోతే ఇది అయిపోతుంది, అదే విధంగా డిసప్పాయింట్మెంట్ వస్తూ ఉంటుంది. సో ఈ మైండ్ ఏదైతే అనవసరంగా నేను గెలవాలి అనుకుంటామో, యాక్చువల్గా మనం పోతున్నాం గెలవనీకే. దాని గురించి చాంటింగ్ చేసుకుంటా, మంత పడుకుంటా, జపం చేసుకుంటా కూర్చుంటే ఏం అవసరం ఇలా. దానికి కావాల్సింది ఏంటంటే ఆ మూమెంట్లో కూల్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ చేయగలగాలి. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే పాయింట్స్ వస్తాయి. టెన్షన్ పడి పర్ఫార్మెన్స్లు వెనకబడిపోతే పాయింట్స్ లూజ్ అవుతాయి. సింపుల్ కామన్ సెన్స్ లాజిక్, దాంట్లో స్పెషల్గా ఏం అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే, మన మనసు చెప్పినట్టు వినదు అంటే అది ట్రైన్డ్ మైండ్ కాదు. సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్స్కి ఒక ట్రైన్డ్ మైండ్ బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకవేళ ట్రైనింగ్ లేనప్పుడు యాంగ్జైటీ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, డిమోటివేషన్ వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ లాస్ వచ్చేస్తుంది. దీనివల్ల ఆడే గేమ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫండమెంటల్గా కాంపిటీషన్ ఈజ్ ఓన్లీ టు విన్, ఫుల్ స్టాప్. ఇంకా అలా సెకండ్ థర్డ్ అనేది ఏమి ఉండదు. సర్లే నేను గోల్డ్ రాకపోతే సిల్వర్ వచ్చినా పర్లేదు, సిల్వర్ రాకపోయినా బ్రోంజ్ అని వస్తుంది, ఈ కాన్సెప్టే పెట్టుకోదు. వస్తే గోల్డ్, లేదంటే టికెట్ ఈజీ. ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇంటెన్స్ చేయకుండా టార్గెట్ ఇస్ టు విన్, ఫుల్ స్టాప్. ఇఫ్ ఐ డోంట్ విన్, నెక్స్ట్ టైం ఐ షుడ్ విన్, ఫుల్ స్టాప్. ఇది క్లియర్గా ఉండాలి. మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ బుర్రలో నడుస్తూ ఉంటుంది చర్చ. అవ్వకపోతే ఎట్లా, ఇది ఎట్లా అంటే ఆ ఆలోచించడం వలన అనవసరంగా డెలిబరేషన్స్, అనవసరంగా బ్రూడింగ్ వలన ఎనర్జీ లాస్ అయిపోతుంది, మెంటల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. యూ ఫీల్ సో డిమోటివేటెడ్ అన్నట్టు. అసలు ఎందుకు ఆడటము, వేస్ట్ అని ఒక్కసారి మైండ్లోకి థాట్ వచ్చిందంటే ఇంకా ఆ థాట్ని పట్టేసుకొని పర్ఫార్మెన్స్లో పూర్ పర్ఫార్మెన్స్ వచ్చేయటం స్టార్ట్ అయిపోతుంది. సో మైండ్ని అక్కడిదక్కడ చెక్లో చేయాలంటే లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ట్రైన్ ద మైండ్ నాట్ టు థింక్. కానీ ప్రాబ్లం ఏంటంటే మనసు పని ఆలోచించుకోవటం. ఆలోచించేది ఓకే, కానీ అనవసరమైన ఆలోచనలతో ఉంటుంది చూడండి, అది కర్టెల్ చేయాలి. సో అనవసరమైన ఆలోచనలు రాకుండా చేయాలంటే మైండ్ని మొదటి నుంచి ట్రైన్ చేయాలి. దానికి రకరకాల బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మెడిటేషన్స్ ఉంటాయి. సో అందులో ఒక సింపుల్ లాజిక్, ఒక మెడిటేషన్ అని చెప్పకుండా, దానికి టైటిల్స్ ఇవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మతం వాళ్ళు మా మెడిటేషన్ బెస్ట్ అంటారు, ఇది అంటారు. సో ఇట్లాంటి ఏం తీసుకురాకుండా సైంటిఫికల్గా దేర్ ఆర్ ప్రాసెసెస్. ఇప్పుడు మన శ్వాసం ఉంది, శ్వాసం వస్తుంది పోతుంది, అది అందరికీ తెలుసు. దానికి కొరకు స్పెషల్గా చెప్పేదేం అక్కర్లే. ఏ మతానికి సంబంధించిన, ఏ రిలీజన్ సంబంధించిన, ఎటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళ శ్వాసం వస్తుంది పోతుంది. మన ఓన్ శ్వాసంని గమనించుకుంటూ కూర్చోవటం. ఫర్ ఎగ్జాంపుల్, మనసుని ఇక్కడ నిలబెట్టాం, మీ శ్వాసం లోపలికి వెళ్ళింది తెలుసుకున్నాం, మీ శ్వాసం బయటకు వస్తుంది తెలుసుకున్నాం. సో మైండ్ ఏం చేస్తుంది, శ్వాసంని గమనిస్తూ ఉంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. కానీ మనసుకు బాగా అలవాటు ఆలోచించుకుంటూ కూర్చోవటం. సో శ్వాసను గమనిస్తూ శ్వాసాన్ని వదిలేస్తుంది, ఆలోచనలకి వెళ్ళిపోద్ది. సో లాజిక్ సింపుల్. ఇక్కడ మళ్ళీ ఈ ఆలోచనలకు వెళ్ళే మైండ్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి శ్వాసపై నిలబెట్టడం, మళ్ళీ పరిగెత్తిపోతుంది, మళ్ళీ తీసుకురావటం. ఇలా ట్రైన్ చేస్తూ కొంచెం టైం అయినాక మెల్లగా మనసు శ్వాసపైన నిలబెట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక డాగ్ని ఫస్ట్ టైం ట్రైన్ చేయాలన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇవ్వదు. దాన్ని చేయి లాక్కొని పెట్టడం, మళ్ళీ వదిలేస్తుంది, మళ్ళీ చేయి తీసుకొని పెట్టడం, మళ్ళీ వదిలేస్తుంది. దానికి బిస్కెట్ చూపిస్తాం, వదిలేస్తుంది, మళ్ళీ బిస్కెట్ కొరకన్నా చేయి మెల్లగా చెప్తుంది. అట్లా మెల్లగా అగైన్ అండ్ అగైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మెల్లగా అది ట్రైన్ అయిపోతుంది. మన మైండ్ కూడా అట్లనే అగైన్ అండ్ అగైన్ దాన్ని ట్రై చేస్తూ ఉంటే స్టార్టింగ్లో పారిపోతూ ఉంటుంది, ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ తిరిగి తీసుకురావటం. సో బ్రెత్ ఈజ్ ఒక చిన్న టూల్ లాంటిదండి. మన శ్వాసం ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్. ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని, ఏదో దేవుని బొమ్మను గుర్తు తెచ్చుకొని, మన ఏదో గాడెస్ని ఊహించుకొని, లేదా ఏదో మంత్రం చదువు చాంటింగ్ చేసుకుంటూ అవన్నీ చేసే బదులు మానసికంగా శ్వాసము న్యాచురల్గా వస్తుంది పోతుంది, దాంతో మన మనసును నిలబెట్టేసాము, మైండ్ ట్రైన్ అయిపోతుంది. ఒకటేమో శ్వాసం నిజం, ఇట్ ఈస్ రియాలిటీ. శ్వాసము మూమెంట్ టు మూమెంటే ఉంటుంది. అయిపోయిన శ్వాసాన్ని గమనించలేము, రాబోయే శ్వాసాన్ని గమనించలేము. సో మైండ్ ఏమైపోతుంది, ట్రైన్ చేసుకుంటుంది. ఇప్పుడు శ్వాసం లోపలికి వెళ్ళింది, సో యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ నౌ.
ప్రెజెంట్ మూమెంట్. సో ప్రెజెంట్ మూమెంట్లో శ్వాసం పోయింది, ప్రెజెంట్ మూమెంట్లో శ్వాసం రిటర్న్ వచ్చింది, మళ్ళీ ప్రెజెంట్ మూమెంట్లో శ్వాసం వెళ్ళింది, మళ్ళీ ప్రెజెంట్ మూమెంట్లో శ్వాసం. సో మూమెంట్ టు మూమెంట్ మీ మైండ్ని ట్రైన్ చేసుకుంటున్నాము. లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది. ఒక 10 మినిట్స్ స్లాట్ తీసుకున్నాను అనుకోండి, 10 మినిట్స్ స్లాట్లో 1 మినిట్ మాత్రమే బ్రెత్ అబ్జర్వ్ చేసి 9 నిమిషాలు ఇటు పరిగెత్తింది. ప్రాక్టీస్ చేస్తూ 8 నిమిషాలు పరిగెత్తుంది. అట్లా మెల్లగా తగ్గించుకుంటూ 1 మినిట్ 2 మినిట్ మాత్రమే పరిగెత్తుంది. బట్ 8-9 మినిట్స్ అది అలాగే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎంతసేపు బ్రెత్ని అబ్జర్వ్ చేస్తే మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. మైండ్ ఎంత అయితే రిలాక్స్ అవుతుందో బాడీ రిలాక్స్ అయిపోతుంది. సో రిలాక్స్డ్ మైండ్, రిలాక్స్డ్ బాడీతో మీరు గేమ్ ఆడినప్పుడు యువర్ మైండ్ వర్క్స్ అండ్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. అంటే అక్కడ సిచ్యువేషన్లో మనకి ఏది కావాలో సరి అయిన ఆలోచనలు వస్తాయి, అనవసరమైన ఆలోచనలు రావు. అనవసరమైన ఆలోచనలు ఏంటిది? వాడు ఎదురుంటోడు మంచి పాయింట్స్ వచ్చాయి, భయం స్టార్ట్ అయిపోతుంది, నేను ఓడిపోతానేమో. సో ఈ నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ థాట్స్ వచ్చేసి ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి యూ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్, యూ లూజ్ యువర్ ఇంట్రెస్ట్, యూ లూజ్ యువర్ కెపాసిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని యూ లూజ్ చేసుకుంటాం. సో ఇంట్లోకెళ్ళి ఈ ట్రాప్లకి వెళ్ళి బయటికి పడాలంటే లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. మూమెంట్ టు మూమెంట్ వినటం అలవాటు చేసుకుంటే, టేక్ ద హెల్ప్ ఆఫ్ ద బ్రెత్, దాన్ని మైండ్ని ట్రైన్ చేసుకుంటాం. సో ట్రైనింగ్ యువర్ మైండ్ టు విన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మేము యాజ్ ఎ స్పోర్ట్స్ సైకాలజీలో మేము ఏం చేస్తామంటే మా చాలామంది అథ్లెట్స్ని ఎస్పెషలీ ఒలింపిక్స్ లెవెల్లో వెళ్ళే వాళ్ళకు ట్రైన్ చేస్తాం, బీ విత్ యువర్ మైండ్. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈ డిస్ట్రాక్షన్స్, ఈ చెవుల ద్వారా ఏదో సౌండ్స్ వినపడటము, అది ఇది చూసి డిస్ట్రాక్ట్ అవ్వటము, టెంపరేచర్ వెదర్ వలన కూడా మార్పులు టచ్ బాడీ మీద ఇంపాక్ట్ పడేది, ఇవన్నిటికీ ఒక రకమైన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. సో బయటి సర్కమ్స్టాన్స్ నుంచి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఇంటర్నల్గా ఆలోచనలతో డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా స్టేబుల్గా ఉన్న మైండ్ పర్ఫార్మెన్స్ 100%గా ఉంటుంది. దాంతో సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్ అండ్ కాంపిటీషన్ క్యాన్ బి వన్. సో ప్రతి ఒక్కరికి సక్సెస్ కంటిన్యూస్గా ఉండదు. సో ఎప్పుడైనా ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అందుకే హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టార్గెట్ ఈజ్ టు విన్, అంతవరకే. ఒక్కసారి యువర్ టార్గెట్ ఈజ్ రీచ్డ్, యు హ్యావ్ వన్. సపోజ్ యువర్ టార్గెట్ ఈజ్ నాట్ రీచ్డ్, యూ నీడ్ టు బీ వెరీ ష్యూర్ దట్ ఐ నీడ్ టు ఇంకా ఎక్కువ నేను ట్రై చేయాలి, ఇంకెక్కువ నేను ప్రాక్టీస్ చేయాలి, ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని గో బ్యాక్. మళ్ళీ ఇంకా మనకు రీట్రైన్ చేసేసుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి కమ్ బ్యాక్ అగైన్. ఎందుకనంటే కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ టఫ్. ఎదురుంటి వాడు కూడా మనలానే ఆలోచించేవాడు కదా, ఆయన కూడా విన్నే చేయాలనే కాంపిటీషన్ కదా. ఒకవేళ మనం విన్ అయినా నెక్స్ట్ టైం ఆ పర్సన్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తాడు. సో నెక్స్ట్ టైం మీరు గెలుస్తారా అని గ్యారంటీ లేదు. ఒకసారి మీరు ఓడిపోయారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఓడిపోతారని కూడా గ్యారంటీ లేదు. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ కాంపిటీషన్. సో ఇది యాక్సెప్ట్ చేసుకొని వెదర్ యూ విన్ ఆర్ యూ లూజ్, కీప్ ప్లేయింగ్ యువర్ బెస్ట్. మీరు ఆడేది ప్లే యువర్ బెస్ట్ అంటే అది బేసిక్ ఫ్రేమ్. యూ కీప్ ఆన్ ప్లేయింగ్, ప్లే యువర్ బెస్ట్ అండ్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ బెస్ట్. నేను ఇంత బాగా ఆడుతున్నా, ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ అని ఎప్పుడు కూడా సెటిల్ అయిపోవద్దు. మీరు బెస్ట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ద నెక్స్ట్ గేమ్ క్యాన్ బి టఫర్. సో నెక్స్ట్ గేమ్ కొరకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రిలాక్స్గా ఉంటాం. మెయిన్ థింగ్ రిలాక్స్గా ఉంటాం. ఎప్పుడైతే మైండ్ రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంటుందో, ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉంటుందో, కాంపిటీషన్లో విన్నింగ్ ఈజ్ గ్యారంటీడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. Thank you, ma'am. అసలు వాట్ ఈజ్ స్పోర్ట్స్ అండ్ వాట్ ఈజ్ కాంపిటేటివ్ స్పోర్ట్స్, వీటి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.